హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యలతో బెండకాయ పులుసు పెడుతున్నాను అనమాట అండి. అస్సలు రొయ్యలతో ఏ కూర వండినా కూడా దానికి తగ్గట్టు ఏది ఉండదండి. ఏ కూరకు ఆ కూర చెప్పుకోవచ్చు. రొయ్యలతో మీరు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఈ బెండకాయ పులుసుతో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చేపల పులుసు కన్నా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఇవి బ్రౌనిష్గా వస్తే మీకు కూర టేస్టీగా ఉంటుంది. అలా వచ్చిన తర్వాత మాత్రమే మీరు కరివేపాకు వేశారంటే, ఈ కరివేపాకు వేయడం వల్ల అసలు కర్రీకి ఈ కరివేపాకు ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే కొత్తిమీర కన్నా కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నారంటే రొయ్యలు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇలా 5 to 10 minutes లిట్లో పెట్టుకున్న తర్వాత మీకు చూడండి వాటర్ కంటెంట్ అనేది ఎలా సపరేట్ అయిందో రొయ్యల్లో నుంచి. ఇదే టైంలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మనం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేయించుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేయించుకోవడం వల్ల మీకు రొయ్యలకి మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటాయి. ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని నేను చూపించినంత సైజులో కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల బెండకాయ పులుసుకే కాదు రొయ్యలకు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ బెండకాయలు తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా లేత బెండకాయలు అయితే ఈ కూరకి బాగుంటాయండి. అదే ముదిరిపోయినవి వేశారంటే గట్టిగా ఉండి అంత టేస్ట్ అనిపించవు. సో లేతగా ఉండే బెండకాయలు అయితే దీనికి బెస్ట్ అని చెప్పచ్చు. ఇవి కాసేపు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలా పల్ప్ మొత్తం తీసుకున్నాను. మీరు కూడా మీ పులుపు బట్టి ఆ క్వాంటిటీ ఎంత అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత దీంట్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు చింతపండు అచ్చంగా చింతపండు వేసినా సరే మీకు కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిపోతుంది. సో వాటర్ వేసారంటే బెండకాయ ముక్కలు కూడా ఉడుకుతాయి అన్నమాట. ఈ పులుసు మరుగుతున్న టైంలో మీరు ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉందంటే కనుక కంపల్సరీ యాడ్ చేసుకోండి. మీరు ఈ పులుసు అనే కాదు ఏ పులుసుకైనా సరే ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేశారంటే ఆ పులుసుకి ఇంకా టేస్ట్ అద్భుత అని చెప్పచ్చు. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి మగ్గించుకున్నారంటే మీకు బెండకాయలు చాలా సాఫ్ట్ అవుతాయి. నాకు 20 to 25 minutesకి ఇలా బాగా సాఫ్ట్గా అయినాయి అనమాట. మీరు ఇదే టైంలో సాల్ట్ కానీ కారం కానీ ఏ స్పైసీ అయినా తక్కువ అనిపిస్తే కనుక పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇదే టైంలో మీకు పులుసు రెడీ అయిందో లేదో కన్సిస్టెన్సీ చూస్తే అర్థమైపోతుందండి. మీరు ముందు వాటర్ వేసినప్పటికీ తర్వాతకి చిక్కదనం అనేది కనిపిస్తుంది. సో అదే టైంలో ఆయిల్ మొత్తం పైకి తేలాలంటే మీరు సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ రొయ్యల పులుసు రెడీ. Yummy, yummy, super yummy.